చేశారు కాబట్టి ప్రస్తుతం మన లోక్సభలో మొత్తం సభ్యులు ఎంతమంది ఉన్నారు 543 మెంబర్స్ అనేది ఉండడం జరిగిందండి. నెక్స్ట్ ఎస్సీ రిజర్వేషన్కు సంబంధించింది. ఎస్సీ రిజర్వేషన్కు సంబంధించి మన లోక్సభలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు 84 మెంబర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్కు సంబంధించి 84 మెంబర్స్ ఉండడం జరిగింది. ఇక్కడ మనకు 87 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ లాస్ట్ టైం 87 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2003లో 4th డీలిమిటేషన్ చట్టాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏం చేశారు అంటే భారతదేశంలో ఉన్న 499 నియోజకవర్గాల్లోని భౌగోళిక మార్పులను చేశారు. నియోజకవర్గాల్లోని భౌగోళిక మార్పులను చేసి అక్కడ పెంచడం కానీ తగ్గించడం కానీ చేయలేదు, కానీ భౌగోళిక అంటే ఒక ఎంపీ యొక్క నియోజకవర్గాన్ని చేంజ్ చేశారు. ఆ ప్లేసెస్ మాత్రమే చేంజ్ చేశారు. ఆ భౌగోళికంగా మారుతుంది. ఎన్ని నియోజకవర్గాల్లో 4th డీలిమిటేషన్ అన్నది ఇది నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేసింది. 499 నియోజకవర్గాలలో 4th డీలిమిటేషన్ అనేది మనకు 2002లో కులదీప్ సింగర్ అయ్యర్ నేతృత్వంలో 4వ డీలిమిటేషన్ కమిటీ అనేది వేశారు. జస్టిస్ కులదీప్ సింగర్ అయ్యర్ నేతృత్వంలో వేస్తారు. మొత్తం 543కు గాను 499 నియోజకవర్గాల్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనేది చేయడం జరిగింది. చేసిన తరువాత అక్కడ సభ్యుల సంఖ్యను అంటే నియోజకవర్గాలను పెంచడం కానీ తగ్గించడం అని కూడా చేయలేదు. కాకపోతే ఇక్కడ ఏం చేశారు అంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన రిజర్వేషన్లో చేంజెస్ జరిగింది అన్నట్టు. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఆ రిజర్వేషన్లో మాత్రమే చేంజ్ చేయడం జరిగింది అన్నట్టు. అంటే ఇక్కడ అప్పటి వరకు 2002 బిఫోర్ వరకు కూడా ఎస్సీ లోక్సభ స్థానాలు ఎన్ని ఉండే మనకు 79 ఎస్సీ లోక్సభ స్థానాలు ఉండే. దాన్ని కాస్త ఎంతకు పెంచిండు మనకు 84కు పెంచడం జరిగింది అన్నట్టు. 79 to 84కు ఎస్సీ లోక్సభ స్థానాలు పెంచడం కూడా జరిగింది అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ దాంతోపాటు ఇంకేం చేశారు, ఎస్టీల యొక్క లోక్సభ స్థానాలను కూడా 41 నుండి 47కు పెంచారు అన్నట్టు. 41 నుండి 47కు ఎస్టీల యొక్క లోక్సభ స్థానాలు పెంచారు అంటే మరో 6 అడిషనల్గా పెంచారు. ఇక్కడ 5 అడిషనల్గా సీట్లనే పెంచారు. మరి ఎవరు తగ్గించినాయి, జనరల్ కేటగిరీకి ఉన్న సీట్లని తగ్గించడం జరిగిందండి. జనరల్ కేటగిరీకి ఉన్న సీట్లని తగ్గించారు. ఈ 4th డీలిమిటేషన్ అనేది కూడా మనకు 81 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002లో 87 అమెండ్మెంట్ యాక్ట్ 2003లో, ఎందుకంటే అప్పటికే 2001 జనాభా లెక్కలు అందుబాటులో ఉన్నాయనే కాన్సెప్ట్ తోని మనకు 87 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చి ఏం చేశారు 2003లో ఈ 4th డీలిమిటేషన్ అనేది జరిగింది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనేది చివరిసారిగా మనకు భారతదేశంలో ఎప్పుడు జరిగింది, అది 2003లో 87 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారమే చివరిసారిగా జరిగిందని చెప్పచ్చు. అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్స్ ఉన్న ప్లేసెస్ లోక్సభ సీట్లు మాత్రమే పెంచారు, కానీ 545లో ఎలాంటి చేంజెస్ కూడా చేయలేదు. అలా 545లో ఎలాంటి చేంజెస్ కూడా చేయలేదు. ఇప్పటి వరకు మనకు 1952లో ఒకసారి, 1962లో ఒకసారి, 1972లో, 2002లో ఇప్పటి వరకు 4 సార్లు డీలిమిటేషన్ అనేది చేయడం జరిగింది. మొదటిసారిగా 1952, 1962. అంటే దీనికి ఎప్పుడు చేస్తారు, ప్రతి జనాభా లెక్కలు జరిగిన తర్వాత డీలిమిటేషన్ అనేది చేయాలని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చేర్చారు. మరి ఇక్కడ 1951 సెన్సెస్, 1961, 71, 2001 వీటికి జరిగింది కాబట్టి మళ్ళీ దీని తర్వాత కూడా ఎప్పుడు కూడా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనేది చేయలేదు అన్నాడు. మరి ఇక్కడ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనేది ఎప్పటి వరకు చేయకూడదని రాజ్యాంగంలో చేర్చారు, 2026 వరకు కూడా ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనేది చేయకూడదు అని రాజ్యాంగంలో సవరణ చేయడం జరిగింది అన్నట్టు. రాజ్యాంగంలో ఈ సవరణ చేయడం జరిగింది అన్నట్టు. 2001లో రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చి 2026 వరకు కూడా లోక్సభ కానీ అసెంబ్లీలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనేది చేయొద్దు అని చట్టం చేశారు. అందుకే రీసెంట్గా మనకు 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ ఉమెన్స్కి స్పెషల్ రిజర్వేషన్ కోసం తీసుకొచ్చిన ఆ చట్టము అనేది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేస్తారు, 2026లో ఇంప్లిమెంటేషన్
ఎలక్షన్ చేస్తారు. కారణం ఏంటిది? 2026 వరకు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఎలాంటి చేంజెస్ ఉండొద్దని రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు. కాబట్టి రీసెంట్గా జరిగిన లోక్సభ ఎలక్షన్లో ఆ 33% మహిళలకు రిజర్వేషన్ అనేది అమలు కాలేదు. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఇది 2026 నుండి కూడా అమల్లోకి రావడానికి ఛాయిస్ ఉంటుంది. దాంతోపాటు నేను లాస్ట్ డే మనకు క్యాబినెట్ అనేది ఇక్కడ జెమినీ ఎలక్షన్స్ కూడా నిర్వహించడానికి కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదించడం కూడా జరిగింది అన్నట్టు. మరి జెమినీ ఎలక్షన్స్ అనేది నిర్వహించిన తర్వాత భారతదేశంలో అసెంబ్లీ ఎన్నికలు, నెక్స్ట్ స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు అన్నీ కూడా ఒకేసారి నిర్వహించబడుతుంది. అంటే లోక్సభ ఎలక్షన్స్ కానీ, పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ, అసెంబ్లీ ఎలక్షన్స్ ఇవన్నీ ఒకసారి నిర్వహించిన తర్వాత ఈ ఎన్నికకు ఒక 100 days డిఫరెన్స్లో మన స్థానిక ప్రభుత్వాల్లో కూడా ఎన్నిక అనేది నిర్వహించాలని జమిలీ ఎన్నికలకు కమిటీ కూడా రామ్నాథ్ కోవింద్ కమిటీ, రామ్నాథ్ నేతృత్వంలో 1+9 మెంబర్స్తోని ఆ జమిలీ ఎన్నికల పైన కమిటీ కూడా వేస్తే ఆ కమిటీ కూడా దాదాపు అన్ని రాష్ట్రాల్లో పర్యటించిన తర్వాత వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత ఈ జమిలీ ఎన్నికలు అనేది రిపోర్టు అనేది కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కేంద్ర క్యాబినెట్ అనేది నిన్న ఆమోదించడం కూడా జరిగింది అన్నట్టు. ఆమోదించిన తర్వాత అది అమల్లోకి రావాలంటే రాజ్యాంగ సవరణ చట్టం చేయాలి. రాజ్యాంగ సవరణ చట్టము అనేది చేయాలి. చేసిన తర్వాత అది కూడా ఎలా? స్పెషల్ మెజార్టీ. ఇక్కడ జమిలీ ఎలక్షన్స్ అనేది ఫెడరేషన్ ఇష్యూస్కు సంబంధించిన టాపిక్ కాబట్టి పార్లమెంటు స్పెషల్ మెజార్టీతో ఆమోదించాలి. అదే రాష్ట్రాలు సగానికంటే ఎక్కువ రాష్ట్రాలు సాధారణ మెజార్టీతోని ఆమోదించిన తర్వాతనే రాష్ట్రపతి ఆమోదంతో ఆ చట్టం అమల్లోకి వస్తుంది అన్నట్టు. మరి అది ఆమోదించాలి అంటే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఆమోదించాలి అంటే స్పెషల్ మెజార్టీ అన్నాం. స్పెషల్ మెజార్టీ అంటే ఎంత? మొత్తం సభ్యుల్లో 2/3 మెంబర్స్. అంటే పార్లమెంటు మొత్తం సభ్యుల్లో 2/3 మెంబర్స్ స్పెషల్ మెజార్టీ అని చెప్పారు. ఇప్పుడు మనకు లోక్సభలో 543 మెంబర్స్ ఉన్నారు. ఈ 543లో 2/3 మెంబర్స్ అంటే ఎంత? మనకు అప్రాక్సిమేట్లీ 362 మెంబర్స్ వస్తారు మనకు. అంటే లోక్సభలో మొత్తం సభ్యులో 362 మెంబర్స్ దాన్ని ఆమోదించాలి. 362 మెంబర్స్ ఆమోదించాలి. మరి ఇక్కడ ఎన్డీఏ కూటమికి ఇంత మెజార్టీ ఉందా ప్రజెంటు? ఇప్పుడు ఎన్డీఏ కూటమికి ఉన్న బలం ఎంత ఉంది? 293 మాత్రమే ఎన్డీఏ కూటమికి ఉన్నది. మరి ఇంత మెజార్టీ రావాలి అంటే ఆ బిల్లు అనేది పాస్ కావాలి అంటే లోక్సభలో ఇంకో కొన్ని పార్టీల యొక్క మద్దతు తీసుకొని మొత్తం లోక్సభలోని 362 మెంబర్స్ దీన్ని ఆమోదించాలి. అది కూడా రాజ్యసభ కూడా 245 మెంబర్స్, 245లో 2/3 మెంబర్స్ ఆమోదించాలి అన్నట్టు. 245లో 2/3 అంటే అది కూడా అప్రాక్సిమేట్లీ 161-162 మెంబర్స్ రాజ్యసభ ఆమోదించాలి. దాంతోపాటు దేశంలో సగానికంటే ఎక్కువ రాష్ట్రాలు అంటే 17 రాష్ట్రాలు సాధారణ మెజార్టీతోని ఆమోదించిన తర్వాత ఆ బిల్లు అనేది పాస్ అవుతుంది. దానికోసం మనకు 83 ఆర్టికల్ కానీ, 83 సబ్ క్లాస్ 2 కానీ, 324 ఆర్టికల్ కానీ, 368 ఆర్టికల్ కానీ, మనకు 171 సబ్ క్లాస్ 2 ఆర్టికల్, 172 కానీ, 170 ఆర్టికల్ కానీ, 171, 172 ఆర్టికల్స్ ఇవన్నీ కూడా మళ్ళీ సవరణ చేయాలి. ఇవన్నీ కూడా సవరణ చేయాలి. వీటితో పాటు పార్లమెంటు 2 సభలు స్పెషల్ మెజార్టీతో ఆమోదించాలి. రాష్ట్రాలు అనేది నార్మల్ మెజార్టీతో ఆమోదించిన తర్వాత ఆ జమిలీ ఎలక్షన్ సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టము అమలవుతుంది. ఒకవేళ నెక్స్ట్ జరిగే సమావేశాల్లో వీటి ఆమోదించినా కూడా ఇది 2026లో జరిగే ఎలక్షన్స్లోనే సాధ్యమవుతుంది. 2026 తర్వాత అంటే నెక్స్ట్ 19th లోక్సభ ఎప్పుడు జరుగుతుంది? 2029లో జరిగే లోక్సభ ఎన్నికల్లో మేబీ ఇది అమల్లోకి తీసుకురావడానికి ఛాయిస్ ఉంటాయి. ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది అన్నట్టు. ఇంత ప్రాసెస్ జమిలీ ఎలక్షన్కి సంబంధించి దీనిపైన మనం కూడా కొంచెం ఫోకస్ చేయాలి. ఎందుకంటే రీసెంట్గా క్యాబినెట్ అనేది ఆమోదించింది కాబట్టి దీనిపైన ఫోకస్ అనేది కూడా చేయాలన్నట్టు. మరి ఇక్కడ ఏంది ఆప్షన్? మనకు సరికాని దాని అని చెప్పాడు. సరికానిది అంటే ఏంది? ఇక్కడ
లోక్సభలో షెడ్యూల్స్ కులాలకు 46 కాదు 47 మెంబర్స్ అని చెప్పచ్చు. నెక్స్ట్ జనరల్ కేటగిరీస్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇది తెలియలేదు, ఇందులో జనరల్ కేటగిరీ ఎంతమంది ఉంటారో తెలియదు. టోటల్ ఎంతమంది ఉన్నారు మనకు 543 మెంబర్స్. ఇందులో 84 మెంబర్స్ ఎక్కడ నుంచి ఎస్సీలు, ఇంకా మిగతా 47 మెంబర్స్ ఎక్కడ నుంచి ఎస్టీలు. ఇంకా తీసేస్తే ఎంతమంది ఉంటారు మనకు 412 మంది ఉంటారు అన్నట్టు, 412 మంది. ఇది జనరల్ కేటగిరీలో లోక్సభలో ఎంతమంది పోటీ చేస్తున్నారు అంటే 412 మెంబర్స్ లోక్సభలో పోటీ చేయడం జరుగుతుంది అన్నట్టు. మనకిచ్చే ఆప్షన్లో సరికానిది ఏంటిది అంటే సరికానిది సి మరియు డి అనే ఆప్షన్, సి మరియు డి అనే ఆప్షన్ అనేది సరి